వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం దిల్ రాజు గారు, నాగవంశీ గారి మధ్యన గొడవ జరుగుతున్నట్టుగా మధ్యలో నాగ్ ఎంట్రీ అయినట్టుగా అయితే ప్రస్తుతం ఇదే టాపిక్ వైరల్‌గా మారుతోంది. ఏమై ఉంటుంది? దిల్ రాజు గారేంటి? నాగవంశీ గారేంటి? మధ్యలో నాగార్జున గారు ఎంటర్ అవ్వటం ఏంటి? అసలు ఏమైంది? ఈ త్రికోణ కాంబినేషన్‌లో జరిగినటువంటి వార్త ఏంటి? మాటలేంటి? జరిగినటువంటి చర్చలేమిటి? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో 'దిల్ రాజు' గారు, నాగవంశీ గారు, ఇన్ ద మిడిల్ నాగార్జున గారు. అసలు ఏంటండి ఈ కాంబినేషన్ ఏంటి? గొడవ లేకపోతే ఏమైనా సెటిల్ చేయడానికి జరుగుతున్నటువంటి వార్త? లేకపోతే కొత్త సినిమా అప్‌డేట్‌కి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? నాగవంశి మనకు తెలిసిన మంచి నిర్మాత. ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద చిత్రాలు తీస్తూ తనదంటూ ఒక శైలి ఏర్పరచుకున్నాడు. అలాగే 'దిల్ రాజు' గారికి చెప్పాల్సిన అవసరం లేదు. 'దిల్' సినిమా కానించి 2002 అనుకుంటా బహుశా అది. అప్పటినుంచి ఆ పరంపర విజయయాత్ర ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఒక సినిమా ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ గాను అలా అలా వస్తూ వస్తూ ప్రొడ్యూసర్‌గా నుంచి ఏకంగా ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీలా తయారవ్వడం. దాంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్‌లన్నీ కూడా తన ఆధిపత్యంలోకి తీసుకోవడం లేదా దాన్ని ఒక బిజినెస్‌గా ఆయన ఒక చేస్తూ దాంతో పాటు అంటే ఇటు సినిమా నిర్మాత నిర్మిస్తున్నాడు. థియేటర్‌లు ఆయన చేతిలో ఉన్నాయి. ఎగ్జిబిటింగ్ చేస్తాడు. డిస్ట్రిబ్యూటరింగ్ చేస్తాడు. అంటే సినిమా హక్కులను తీసుకోవడం గానీ, లేదా అదొక బేస్ ఉంటది. సినిమా హక్కులంటే పూర్తిగా తీసుకోవడం, రెంట్ బేస్ ఇవ్వడం, గ్యారంటీ, నాన్ గ్యారంటీ రకరకాల పద్ధతుల్లో ఇస్తుంటారు. సో, దాని సినిమాని రిలీజ్ చేస్తుంటారని చెప్పొచ్చు దాన్ని. సో, ఇక్కడ అది కూడా ఏంటి, మనం అంతా సినిమా పరిశ్రమ వింటూనే ఉన్నాం. ఆ నలుగురు చేతిలో థియేటర్లు మొత్తం ఉండిపోయాయని. సో, ఎవరు చేసినా ఎవరు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించినా నువ్వో ఇంకొకరో కొత్తగా డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తి సినిమా కొనుక్కున్న ఈ నలుగురు థియేటర్‌లో రిలీజ్ చేయాలంటే ఈ నలుగురు యొక్క డిసైడ్ ఫ్యాక్టర్. సో, ఇది జరుగుతుంది సినిమా పరిశ్రమలో. అయితే నాగవంశి గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనే సినిమా రిలీజ్ చేసుకుంటే ఆయనకు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేదు కాబట్టి అతనికి 'దిల్ రాజు'కి మంచి స్నేహపూర్వకంగా మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. అందరికి తెలిసిన విషయమే. ఏ స్టేజ్‌లో మించుకెళ్ళినా నాగవంశి గారిని 'దిల్ రాజు' గారు పొగడడం, 'దిల్ రాజు' గారిని నాగవంశి గారు పొగడడం, వాళ్ళ మధ్య స్నేహం, వెలివేషన్ చేసుకోవడం అట్లా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది సహజంగా. అంటే ఇక్కడ నాగవంశి గారి సినిమా ఏదైనా సరే మాక్సిమం 'దిల్ రాజు' గారి ద్వారానే రిలీజ్ అయింది ఇంతవరకు. కానీ రాబోయేటువంటి కొత్త చిత్రాల్లో 'ఫంకీ' అని ఒకటి, 'ఎపిక్' అనే చిత్రాలు రాబోతున్నాయి వచ్చే నెల. ఈ ఈ ఈ చిత్రాలు మరి ఇదే 'దిల్ రాజు' గారికి ఇవ్వకుండా అన్నపూర్ణ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చాడని వాళ్ళతో అగ్రీమెంట్ అయిపోయిందంటే ఒక వార్త. పర్లేదు ఏదో ఒక సినిమా ఇచ్చాడనుకుంటే ఇంకా రాబోయేటువంటి వెంకటేష్ గారి చిత్రం 'ఆదర్శ కుటుంబం' కూడా ఆల్రెడీ నాగార్జున డిస్ట్రిబ్యూషన్‌లో అదే అన్నపూర్ణ వారి డిస్ట్రిబ్యూషన్ సంస్థతోటి డీల్ కుదిరిందని కూడా ఒక వార్త. అదేంటి నాగవంశి గారు 'దిల్ రాజు' స్నేహపూర్వకంగా ఉంటారు కదా! మరి ఎందుకు ఆయనకి ఇవ్వకుండా ఈయనకిచ్చారు అనేది మాత్రమే చర్చ గాని వాస్తవానికి వ్యాపారం తర్వాత వ్యాపారంలో ఎవరైనా సరే ఎవరు ఒక్క రూపాయి ఇస్తే వాళ్ళకి ఇస్తుంటే అభ్యంతరం చెప్పలేము, చెప్పకూడదు. జనరల్‌గా ఏమవుతుందంటే గత కాలం మీరు ఎప్పుడైనా చూశారో చూడలేదు. కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు ఉంటాయి. సో వాట్ ఈ నిర్మాణ సంస్థలు. కొంతమందితో మాత్రమే తీస్తారు. వాళ్ళు వేరే ప్రొడ్యూసరు, ఆ ప్రొడ్యూసర్ ఇంకో హీరోతో సినిమా తీసిన దాఖలాలు లేవు. రమార్ట్స్ సత్యనారాయణ గారు, ఎన్టీ రామారావుతో చిత్రాలు ఎక్కువ తీశాడు. అంటే ఎవరి బ్యానర్లు వాళ్ళకుంటాయి. శోభన్ బాబు గారి బ్యానర్ శోభన్ బాబు గారికి, కృష్ణ బ్యానర్‌లో కృష్ణ గారికి ఎక్క ఎక్కువ శాతం వాళ్ళతోనే తీస్తారు. డైరెక్టర్లు మళ్ళీ మ్యూచువల్‌గా ఆళ్ళకు వీళ్ళకి తీస్తున్నప్పటికీ ఆ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ మాత్రం వాళ్ళు చేస్తుంటారు. డిస్ట్రిబ్యూషన్ కూడా అలాగే ఉంటది. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా కొన్ని సినిమా పంపిణీదారులు కొన్నే ఉంటాయి. ఆ సినిమాకు పంపిణీదారులు అంటే డిస్ట్రిబ్యూటర్. వాళ్ళు పోయి నిర్మాతకు అడ్వాన్స్ ఇచ్చేసి సినిమా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే పంపిణీదారుగా వ్యవహరిస్తారు. ఇది గతంలో ఉన్నటువంటి ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్నేహం కానీ, అనుబంధం కానీ, నమ్మకం కానీ నిర్మాత అన్నప్పుడు కోట్ల రూపాయలు, లక్ష రూపాయలు పెడుతున్నప్పుడు ఆ అండర్‌స్టాండింగు ఆ నిర్మాతకు, దర్శకునికి, హీరోకి ఉండాలి కాబట్టి ఎవరు నమ్ముతారు, ఏం చేస్తారు? ఎందుకంటే నిజంగా కూడా నమ్మడానికి ఇట్లనే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే కూడా ఎవరో ఒకరు సినిమా ప్రారంభించి మధ్యలో పారిపోతే ఆ హీరో కెరియర్ దెబ్బతింటుంది. మనం చూసాం చిరంజీవి గారి 'బాగ్దాద్ గజ దొంగ' అని ఒక చిత్రం హాలీవుడ్ రేంజ్‌లో తీస్తా అని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్ యొక్క వైఫల్యం వల్ల ఆగిపోతే సంజీవ్ గారికైతే మచ్చొచ్చింది కదా! సో, అట్లా నిర్మాత అనేవాడు ఎంత ఆరోగ్యకరంగా ఉంటాడు, ఎంత ఎఫిషియన్సీ ఉంటాడు అది చూసుకొని ప్లస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా మంచి హెల్తీ డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చుకుంటారు. ఎందుకంటే సినిమాని రన్ చేయగలగాలి, సినిమాని పబ్లిసిటీ ఇప్పించగలగాలి.
ఇచ్చిన డబ్బులు తిరిగి రాబట్టుకోగలగాలి. ఇవన్నీ కూడా చూసుకొని వ్యవహరిస్తుంటారు కాబట్టి మొత్తం మీద ప్రొఫెషనల్ ఎవరు, అన్‌ప్రొఫెషనల్ ఎవరు, మనకి ఇచ్చినట్టు రూపాయి ఎలా వస్తుంది, అంటే రూపాయి అధికంగా వస్తుంతో పాటు వాళ్ళ యొక్క బిహేవియర్‌లు అవన్నీ కూడా చూస్తారు. బట్ అంత మాత్రాన దిల్ రాజుకు, నాగవంశికి చెడిపోయిందని కూడా అనటానికి వీలు లేదు. వ్యాపార దృష్ట్యా రూ. 1 లాభం వచ్చిందనో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఏమన్నా వాళ్ళకు అండర్‌స్టాండింగ్స్ గాని, ఎందుకంటే నాగవంశి గారు ఒక్కడే కాదు ఆ సినిమా అంతా అందరూ కలిసి డిసిషన్ తీసుకునే విషయం కాబట్టి అందులో వాళ్ళు ఎలా నిర్ణయించారో మనకేం తెలవనప్పుడు ఫలానా రీజన్ తోటే ఫలానా వల్లనే మనకి ఇదేదో చేశారనుకోవడం కూడా తప్పవుతుంది. సో ఎవరు చేసినా కూడా అల్టిమేట్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే దిల్ రాజు గారు లాంటి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలోకి వెళ్తే బెనిఫిట్ ఏమిటంటే సినిమా బాగుంటే ఇక 2 రోజులైనా ఆడించగలుగుతాడు. కొంచెం పికప్ అందుకుంటుంది సినిమా, పర్లేదు. కొంచెం ఒక 2 రోజులు ఎక్కువ ఆడిస్తే సినిమా మౌత్ టాక్ ద్వారా హిట్ అవుతది అని అనిపించినప్పుడు. లేదు ఈయనకున్నటువంటి థియేటర్లు ఎట్లా ఉంటాయంటే మంచిగా యాక్సెసిబిలిటీ ఉంటాయి, పబ్లిసిటీ ఉంటుంది, కంఫర్ట్‌నెస్ ఉంటుంది థియేటర్‌లో. కొన్ని థియేటర్లు ఉన్నాయనుకోండి, అక్కడ కొన్ని టెక్నికల్ వాల్యూస్ కూడా తక్కువ ఉంటుండొచ్చు. అంటే సౌండ్ సిస్టమ్ బాగుండకపోవచ్చు, స్క్రీన్ బాగుండకపోవచ్చు, థియేటర్ బాగుండకపోవచ్చు. సో ఇవన్నీ కూడా సినిమా విజయాల మీద ఆధారపడి ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు అవన్నీ చూసుకుంటారు. సరే నాగవంశి గారికి, ఇప్పుడు దిల్ రాజు గారికి చెడిందైతే నేనైతే కామెంట్ చేయలేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.